రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఎరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తా నిన్ను, అయితే కనీసం పోలీస్ అంటే ఒక ఉదాహరణకి బాగా కొడుకు లేడు ఇంటి దగ్గర, ఇంకా కౌంటింగ్ పూర్తవలా, గూండాలు ఆ ఇంటి మీద పడి కనీసం ముసలావిడని కూడా, 65 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే, ఇంట్లో టీవీలు, సామాన్లు మొత్తం, మంచము, టేబుల్స్, ఫ్రిడ్జ్ అన్ని బద్దలు కొడితే పోలీస్ కేసు లేదు. కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి. ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే, మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా, పోలీసులకు చెప్పినా నో పోలీస్, నో కేస్. చూడండి ఎంత బరి తెగించారో. పోలీసు ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా
ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి, అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామాన వార్డున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ నన్ను ప్రోత్సహించేవారు కానీ నన్ను అభిమానించేవారు కానీ ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలిపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటుంది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమైనా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు పరిస్థితులు అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మాజీ శాసనసభ్యులకు, లబ్బి వెంకటస్వామి గారికి, యువ నాయకులు చంద్రమౌళి గారికి, అలాగే జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా యువజన విభాగం తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,000 ఓట్లు పడడం జరిగింది. ఆ 80,000 ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే గాన, నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసిన, ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి
నేను రాజకీయం చేసింది. ఈ 11 సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 1 రూపాయిని ఇంటికి తీసుకొని పోయినది కూడా లేదు. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే. ప్రజల ప్రేమ కోరుకున్నాం, ప్రజల అభిమానం కోరుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలే. కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు అనేటివి సర్వసాధారణం, సహజం. గెలిచిన రోజు పొంగిపోలేదు, ఈరోజు కుంగిపోయే ప్రసక్తి కూడా లేదు. కానీ ఈరోజు నందికొట్కూరు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం 3. ఒకటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు. రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ 3 కోసం, అంటే ఒకటి నందికొట్కూరు కోసం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా అనుకునేవాడిని మనసులో, చాలామంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడంలే, అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలామంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను కష్టపడతా. అది యువజన విభాగం తరఫున కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, నా వంతుగా గడిచిన 11 ఏళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా. అది దేనికోసం అంటే, ఒకటి నందికొట్కూరు నియోజకవర్గానికి పనిచేయడం కోసం, ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కాపాడడం కోసం, మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం. ఈ 3 కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అదే రకం ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ దీని నుంచి, ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా, ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు, ఒక ఫ్యామిలీగా తెలుసు, మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు, ఏం చేశారు అని చెప్పేసి. సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్. నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు. సో నాకు నచ్చదు. మీరు బాధపడి, మిమ్మల్ని చూసి నేను బాధపడి, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అందుకే కొన్ని రోజులు ప్లీజ్, మీకు ఏ సమస్య ఏదున్నా కానీ నేను ఎలవేళ్ళ అందుబాటులోనే అంటాను. జస్ట్ లెట్ మీ నో. ఎందుకంటే నాకు వేరే విద్య తెలీదు, నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలియదు, నాకు సర్వీస్ తప్ప వేరేదేమీ తెలియదు అనమాట. సో దానికి ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో, హౌ ద ఆఫీసర్స్ అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి. సో చూద్దాం, ఈ 5 years మనం ఫేస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి. ఇప్పుడు నేనున్నాను, నా 16 years నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం. ఈరోజు ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని, ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను. సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనము బయటపడే పద్ధతిని చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎవరో చెప్తున్నారు, శ్యామ్ యాజ్ ఎ పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంత అండగా ఉండేవాళ్ళు లేరు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. కానీ కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టైం టు కమ్అట్. నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్
ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే ఐ నీడ్ సమ్ టైమ్ ఫ్రమ్ దట్ అండ్ దట్స్ ఇట్. సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది ఇదని 5% అని అందరికీ ఉంటుంది ఆలోచన, ఇట్లా చేద్దాం ఇలా చేద్దామని. కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాని మనిషే కదా. ఎవడైతే తప్పు చేశాడో వాని మనిషి ఇది రిపేర్ చేసేది. సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికేట్. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసోసియేట్స్ అవతల అత్యంత బలహీనంగా ఉండి అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో కమ్అట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పాలి. కార్యకర్తలు అంటేనే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు. చెప్పేది ఏం లేదు, నేను అదే చెప్తున్నాను కదా. ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దిస్, బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి. విల్ గివ్ ఛాన్స్ ఫర్ దెమ్. వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో, ఇదే విధంగా గొడవలు చేసుకుంటా పోతా అంటారా, ఇదే పద్ధతిలో ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా. ఐ థింక్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం నాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు, మన అవసరం లేదు, వాళ్ళకు 300 సీట్లు వచ్చినాయి. సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని.